వెల్కమ్ టు N9 మీడియా. అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలు ఎటు వెళ్తున్నాయి? అసలు మన భారతదేశంలో మహిళలకు, స్త్రీలకు, మరీ ముఖ్యంగా చిన్నారులకు రక్షణ లేదా? పై ఘటనని చూస్తే ఏ మాత్రం కూడా భారతదేశంలో మహిళలకు అనుకూలమైన జీవితాల్ని అందించే పరిస్థితి అయితే ఉన్నట్టుగా కనబడటం లేదు. మనం చూసినట్టయితే ఒక 6 ఏళ్ల బాలికకి అత్యాచారం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లిలో ఈ ఘటన అనేది చోటు చేసుకుంది రీసెంట్గా. అయితే మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బలరాం కొంతకాలం నుండి కాట్నపల్లిలోనే కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామానికి చెందిన మహేష్ దంపతులు అదే గ్రామంలోని రైస్ మిల్లులో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. అయితే వాళ్ళకు ఒక 6 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది. మధ్యప్రదేశ్ కూలీ బలరాం కళ్ళు ఆ పాప మీద పడ్డాయి. ఆ పాపని ఒక సాయంకాలం తీసుకెళ్ళి రేప్ చేసి గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితిని మనం చెప్పాలంటే మాటలు రావట్లేదు. అయితే మనం ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇది జరిగిన నెక్స్ట్ డేనే ఇంకో 12 ఏళ్ల చిన్నారి మీద కూడా అఘాయిత్యం జరిగింది. అసలు ఏం నడుస్తుంది మన భారతదేశంలో? దాదాపు సంవత్సరానికి కనీసం కేవలం రేప్ కేసులే 30కి పైగా, అంటే 30,000 కంటే ఎక్కువగా రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కను కూడా వాళ్ళో వీళ్ళో ప్రైవేటు సంస్థలో కాదు, ప్రభుత్వ సంస్థలే చెప్తున్నాయి. ప్రభుత్వమే ఈ రిపోర్ట్స్ని ఇస్తుంది నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ద్వారా. మరి ఈ నేపథ్యంలో ఏదైనా ఘటన మన భారతదేశంలో మహిళలకి సంబంధించి, పిల్లలకి సంబంధించి రేప్ కేసులు నమోదైనట్టయితే నెక్స్ట్ డేనే మనం అందరం కూడా క్యాండిల్ పట్టుకుని రోడ్డును ఎక్కుతాము. వాడిని వెంటనే ఉరి తీయాలి, వాని అంగాన్ని రోడ్డు మీదే కత్తిరించేసేయాలి, ఇట్లాంటి దారుణమైన మాటల్ని మనం మాట్లాడతాం. అయితే ఇంత జరుగుతున్నా కానీ మనం ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చి ఎంత ఫైట్ చేసినా, పోలీసులు ఎంతటి కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఉరి శిక్షలు వేసినప్పటికీ కూడా మరి రేప్ కేసులు అనేది నమోదవకుండా ఆగుతున్నాయా? మనం చూసుకున్నట్టయితే ఒకవేళ స్టాటిస్టిక్స్ని తీసుకున్నట్టయితే రేప్కి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తుంది ఏంటంటే 2021 సంవత్సరానికి గాను మన భారతదేశంలో 31,677 రేప్ కేసులు నమోదైనాయి. అయితే మనం ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఎప్పుడైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇస్తున్న రిపోర్ట్స్ అన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు, అక్కడ గణాంకాలని చదువుతున్నప్పుడు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనలాంటి ఒక భారతదేశపు సమాజంలో, ఎన్నో కట్టుబాట్లు ఉన్న ఇట్లాంటి సమాజంలో ఎప్పుడైతే ఒక స్త్రీ రేప్కి గురైనా, ఒక చిన్న పిల్ల ఆక్రందనలతో అత్యాచారాలకి గురైనా కానీ అవన్నీ దాదాపు చాలా వరకు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళవు, ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వవు. ఇవన్నీ కేవలం లెక్కల్లోకి ఎక్కిన రికార్డులు అయితే లెక్కల్లోకి రానివి ఎన్నో వేల రేప్ కేసులు ఉన్నాయి, ఎన్నో వేల అట్రాసిటీస్ ఉన్నాయి విమెన్కి అగెన్స్ట్గా. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఒక కుటుంబపు యొక్క పరువు ఎక్కడుంది అంటే మహిళ యొక్క శీలంలో ఉంది. ఈ విషయం వల్ల కూడా రేప్కి గురైన మహిళలు బయటకు వచ్చి మేము ఇట్లా అత్యాచారానికి గురయ్యాము, మాకు న్యాయం చేయండి అని అడిగే పరిస్థితి లేదు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే 2021లో 31,677 రేప్ కేసులు నమోదైనట్టయితే ఇదే కేసులు 2020లో చూసుకుంటే 28,046 కేసులు నమోదయ్యాయి. ఇక 2019లో అయితే 32,033 కేసులు నమోదైనాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే నియర్లీ 89% పెరిగినాయి అన్నమాట రేప్ కేసులో. ఈ స్టాటిస్టిక్స్ని బట్టి చూసుకుంటే మనకి కనీసం ఒక రోజుకి 86 కేసులు వస్తున్నాయి. అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనీసం నిమిషానికి ఒక 4 రేప్ కేసులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. మనకు తెలుస్తున్నాయి, ఒక్కొక్కసారి పాలకుల దృష్టికి రాలేకపోతున్నాయి, పోలీసుల దృష్టికి రాలేకపోతున్నాయి. కానీ ప్రతి నిమిషం మన భారతదేశంలో ఎక్కడో చోట ఆ రేప్కి గురవుతున్న చిన్న పాప కానివ్వండి, మహిళ కానివ్వండి, మన ఇంట్లోని మహిళే అయ్యే అవకాశం కూడా ఉంది. అంతటి ప్రమాదంలో మన భారతదేశంలోని మహిళలమంతా కూడా ఉన్నాం ఈ రోజుల్లో. అయితే సగటున ఒక రోజుకి 86 కేసులు నమోదవుతున్న ఈ క్రమంలో దాదాపు 89% ఏవైతే రేపులు జరుగుతున్నాయో అందులోని క్రిమినల్స్, అందులోని బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధితులకి తెలిసిన వారే ఉంటున్నారు. అంటే రేపులు ఎవరో బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇప్పుడు మన పిల్లల్ని, మన పెద్దల్ని రేప్ చేసి వెళ్తారు అని కాదు. మనకి తెలిసిన వాళ్ళే అవ్వచ్చు, మన తండ్రులు రేప్ చేస్తున్న ఘటనల్ని కూడా చూసాం.
ఆ తండ్రి అయితేనేమి, బాబాయ్ అయితేనేమి, బయట నైబర్ అయితేనేమి, ఎవరైతేనేమి ఇక్కడ జరుగుతున్నది ఒక అత్యాచారం. దీని గురించి బయటకు వచ్చి మాట్లాడాలి. అయితే ఈ నేపథ్యంలో అసలు చిన్న చిన్న పిల్లల మీద ఎందుకు ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి? మన భారతదేశంలో మరి వయస్సు, వావి వరుసలు కూడా తెలియనంతగా రేపులు నమోదు అవుతున్నాయంటే దానికి కారణాలు ఏంటి? ఉరి తీద్దాం, వెంటనే ఉరి తీసేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పౌర హక్కుల సంఘాలు కానివ్వండి, ఈ మధ్య కమ్యూనిస్టులు వస్తున్నారు, మహిళా సంఘాలు అయితే మరీ ముందుకు వచ్చి వెంటనే వీళ్ళని పట్టుకుని ఉరి తీయాలి అని అడుగుతున్నారు. అయితే ఒక్కటే ప్రశ్న ఏంటంటే, దిశ విషయంలో ఎన్కౌంటర్ జరిగింది. మరి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అట్లాంటి కేసులు ఆగిపోయినాయా? నిర్భయ చట్టం వచ్చింది, చట్టం వచ్చిన తర్వాత ఆగలేదు. పోనీ చట్టం వచ్చిన తర్వాత వాళ్ళని ఉరి తీసిన తర్వాత అయినా ఆగాయా అంటే, ఉరి అనేది కూడా అంటే ఉరి శిక్ష కూడా ఇక్కడ రేప్ కేసులు నమోదు అవ్వకుండా చేయట్లేదు. ఉరి శిక్ష లాంటి కఠినమైన శిక్షలు కూడా మన దేశంలోని ఆడపిల్లల్ని రక్షించలేకపోతున్నాయి. మరి మనం ఉరి తీద్దామా లేదంటే కారణాలను వెతుక్కుందామా? అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, న్యాయస్థానాలు ఎందుకున్నాయి? ఏదైనా నేరం జరిగినప్పుడు మనం అనుకుంటాం న్యాయస్థానాలు అనేవి కేవలం శిక్షించడానికి మాత్రమే ఉన్నాయని. కానీ అసలైతే ఈ న్యాయస్థానాల బాధ్యత ఏంటి అన్నది కూడా మనం చూసుకోవాలి. ప్రతిసారి ఎక్కడో ఓ చోట ఏదో ఒక క్రైమ్ నమోదైనప్పుడు, రిజిస్టర్ అయినప్పుడు మనం వెంటనే, మరీ ముఖ్యంగా ఇట్లాంటి రేప్ కేసులప్పుడు ఉరి తీయమంటాం. కానీ ఆ కేసు ప్రొసీడ్ అవుతుంది, అది దానికి ఒక క్రమ పద్ధతిలో మనకంటూ ఒక న్యాయపరమైన కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ పోయి ఆ తర్వాత ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది అంటే మనం వినం. లేదు ఇమ్మీడియట్గా ఉరి తీయాలి అని చెప్పేసి ఉరి తీస్తాం. కాకపోతే ఈ ఎన్కౌంటర్స్ వల్ల ఏమవుతుంది అన్నది మనం గమనించుకోలేకపోతున్నాం. ఒకవేళ ఆ ఎన్కౌంటర్స్ జరుగుతున్నా కానీ ఇక్కడ మనకి కేసులు నమోదవటం ఆగట్లేదు, రేప్ కేసుల్ని మనం రెగ్యులేట్ చేయలేకపోతున్నాము. మరి కారణం ఏమై ఉండొచ్చు? నిజానికి మనం ఏదైతే జరుగుతున్నాయో ఘటనలు, ఆ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ముందు మనకి నేరస్తులు ఎవరైతే నేరం చేసి పట్టుబడ్డారో వాళ్ళ మీద మనం స్టడీ చేయాలి. న్యాయస్థానాలు ఉన్నాయి, ఒక నేరం వెనుక జరుగుతున్నటువంటి మొత్తం ప్రక్రియ ఏం నడుస్తుంది, ఎందుకు సదరు వ్యక్తి ఫలానా నేరానికి పాల్పడ్డాడు అని అతన్ని బాగా అబ్జర్వ్ చేసి అసలు మానసికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, అతను పెరిగిన పరిస్థితుల్ని కానివ్వండి అన్నింటినీ స్టడీ చేసి అసలు ఒక రిపోర్ట్ చేస్తే దాన్ని బట్టి అయినా మనం ఆపగలుగుతాం. అరే సో అండ్ సో వ్యక్తి రేప్ చేయడానికి కారణం అతను మత్తు పదార్థాలను తీసుకున్నాడు అనుకుందాం. సో ఇది ఎవరు చెప్తారు? వెంటనే ఉరి తీసేసిన, వెంటనే అతన్ని చంపేసిన, కాల్ చేసిన, మనం కొన్ని బయట దేశాలని ఎగ్జాంపుల్గా చెప్పి ఎక్కడైతే వాడు అది చేశాడో అక్కడే వెంటనే వాడి అంగాన్ని కోసేయాలి, ఇట్లాంటి మాటలు, ఆవేశపూరితమైన మాటలు మాట్లాడతాం. నిజానికి ఇవన్నీ చేస్తే మరి అసలు ఎందుకు ఈ నేరాలు జరుగుతున్నాయి, మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు నమోదవుతున్నాయి, ఎందుకు మనం వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నాము అన్నది తెలియదు కదా. ఈనాటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు కేవలం శిక్షించడానికి ఏర్పాటు చేసిన గృహాలు మాత్రమే అయినాయి తప్పిస్తే నిజంగానే నేర ప్రవృత్తి ఎందుకు వస్తుంది మనుషుల్లో, పౌరుల్లో నేర ప్రవృత్తి కలగకుండా ఈ న్యాయస్థానాలు ఏం చేయొచ్చు, చట్టాలని ఎట్లా అమలు చేయొచ్చు, మన లైఫ్ స్టైల్లో తీసుకురావాల్సిన మార్పులు ఏంటి, అదే కాకుండా విధానపరమైనటువంటి శాసనాల్ని ఏం తీసుకొస్తే మన పౌరుల్లో ఇట్లాంటి నేర ప్రవృత్తి తగ్గి అందరం కూడా ప్రశాంతంగా ఉంటాము అనేది న్యాయస్థానాలు ఆలోచించాలి. కానీ నేడు వాటికి అట్లాంటి పరిస్థితిని మనమే అంటే పౌరులమే ఇవ్వట్లేదు. అయితే మనం వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకొని శిక్షించాలి అని మాట్లాడుకుంటున్నాం. అసలు వీటన్నింటికి కారణమవుతున్న డ్రగ్స్ని మనము పూర్తి స్థాయిలో బ్యాన్ చేస్తున్నామా? లేదు. పోర్నోగ్రఫీ విచ్చలవిడిగా నడుస్తూ ఉంది. ఇన్సెంట్ స్టోరీస్ అవి ఇవి అని చెప్పేసి ఒక విశృంఖలమైన పోర్నోగ్రఫీ ద్వారా యువత అందరూ కూడా మత్తులోకి తూలుతున్నారు. దాంతోపాటు ఇంకా డ్రగ్ అడిక్షన్స్ అనేవి కూడా ఎంతో ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి ఈనాటి కాలంలో. మరి ఇవన్నింటినీ ఎక్కడున్నా అక్కడ పెట్టేసి కేవలం ఏదైనా ఒక ఘటన జరిగితే వెంటనే అంటే ఇన్స్టెంట్గా మనకి న్యాయం జరిగిపోవాలి, ఇన్స్టెంట్గా దాని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని చంపేయండి, ఉరి తీయండి, కాల్చి పారేయండి అనేసి చెప్తున్నాం. కానీ కారణాలు ఏంటి అసలు? నిజంగా ఇప్పుడు రేప్ కేసులు నమోదవుతున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజెస్. మహిళల యొక్క వయస్సును
కూడా బేస్ చేసుకోకుండా వాళ్ళు ఎట్లాంటి బట్టల్లో ఉన్నా, అంటే ఈరోజు మనం చీర కట్టుకున్న మహిళ రేప్కి గురవటాన్ని చూసాము. చిన్న చిన్న ఫ్రాక్లు వేసుకుంటూ చిన్న పిల్లలు 6 ఏళ్ళు అంటే ఏం తెలుస్తుందండి ఆ పాపకి? కనీసం ఆ అమ్మాయి రేప్కి గురైనప్పుడు ఆ నొప్పి ఎందుకు అన్నది కూడా ఆ అమ్మాయికి తెలుసా? తర్వాత ఆమె బ్రతిక ఉండదు, ఆమె లైఫ్ అక్కడితో ఎండ్ అయిందన్న విషయమైన ఆ పాపకి తెలుసా? లేదు. సో ఇప్పుడు వయోభేదం లేదు, మనం వేసుకున్నటువంటి దుస్తులు కూడా ఈ విషయంలో ఎట్లాంటి పాత్రని కూడా పోషించట్లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు కనిపించింది ఏంటి వాడికి? అంతే కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మానసిక పరమైనటువంటి రీసెర్చ్ అనేది అవసరం. మనిషి ఎందుకు ఇట్లా పరిణామం చెందుతున్నాడు, ఎందుకు ఇంత ఎక్కువ మొత్తంలో నేర ప్రవృత్తి పెరుగుతుంది అని. ఎందుకంటే ఇదే రేప్స్కి సంబంధించి మనం స్టాటిస్టిక్స్ చూసినట్టయితే సేమ్ మన నేషనల్ క్రైమ్ బ్యూరోనే రిపోర్ట్ చేస్తుంది మనకి. ప్రతి మగవాడు కూడా కనీసం అంటే మొత్తం జీవితంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 15% దాదాపుగా అంటే ఏదో ఒక రకంగా మహిళల్ని వేధించేదానికి ఆయన పాజిటివ్గా ఉంటాడు. ఏదో ఒక రూపేణ మహిళల్ని ప్రతి మగవాడు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతని జీవిత కాలంలో వేధించడానికి రెడీగా ఉంటాడంట. అంటే మన భారతదేశంలో ఈ రేప్స్ ఇవన్నీ కూడా ఎట్లయిపోయినాయంటే, పాత సినిమాల్లో చూపించినట్టు ఒక రేప్కి గురైన అమ్మాయిని తీసుకొని వచ్చి బజార్న నిలబెట్టి ఎవరైతే రేప్ చేశాడో ఆ నేరస్తుడినే ఇచ్చి పెళ్లి చేసుకోమని తీర్పిచ్చేవాళ్ళం. మరి ఈ తీర్పులో ఆ అమ్మాయికి ఎంత మంచి జరుగుతుందనేది సంఘమే ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇకపోతే కారణాలు మనం మాట్లాడుకున్నాం. పోర్నోగ్రఫీ ఉంది, ఇంకా చాలా రకాలైనటువంటి లైక్ డ్రగ్స్ ఉన్నాయి, మద్యం ఎక్కడ పోయినా. అంటే ఇప్పుడు గల్లీలో మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి, అవి ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు. అసలు పర్మిటెడ్ రూమ్స్ ఎందుకు అంతగా పెరిగిపోతున్నాయి? ఈరోజు మనం చూసుకున్నట్టయితే నార్మల్గా ఇట్లా రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎంతోమంది బాగా తాగేసి మనతో పాటు నడుస్తూ మన మీద చెయ్యేస్తున్నారు. ఈ ఘటనలు దాదాపు ప్రతి మహిళ కూడా ఏదో ఒక పాయింట్లో అనుభవించే ఉంటుంది, ఫేస్ చేసే ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ నడుస్తున్నప్పుడు అసలు వావి వరుసలు కనబడకుండా మగవాళ్ళ బ్రెయిన్ ఎందుకు వాష్ అవుతుంది, మగవాళ్ళ బ్రెయిన్ ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నదాన్ని కదా మనం స్టడీ చేయాల్సింది. ఇక మన భారతదేశపు సొసైటీలో ఎంతసేపు కూడా మనం అమ్మాయిల్ని ఈ టైం వరకు ఇంట్లోకి వచ్చేసేయాలి, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, నువ్వు అబ్బాయిలతో నవ్వుతూ మాట్లాడకూడదు, నువ్వు గుట్టు చప్పుడు కాకుండా బ్రతకాలి అని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నాం. కానీ మన సమాజం మంచి ఆడపిల్లల్ని మంచి తల్లుల్ని తయారు చేసే ప్రాసెస్లో మగవాళ్ళని వదిలేస్తున్నాం. అసలు ఒక మగపిల్లాడు టీనేజ్కి వచ్చాక వాడి జీవితం ఎటెళ్తుందో మనం పట్టించుకునే పరిస్థితుల్లో లేము. మహా అంటే మన ఇండియన్ పేరెంట్స్ దాదాపు 10th క్లాస్ వరకు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి కేర్ చూపించి వాళ్ళని పట్టించుకుంటున్నారు. 10th అయిపోయిందంటే చాలు ఒక్కసారిగా అబ్బాయిలకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దాదాపు ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్లోనే మద్యపానం, ధూమపానం వంటి అన్ని రకాలైనటువంటి అడిక్షన్స్కి వీళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో బాధ్యత ఎవరిది? ఒక ఘటన జరిగిన తర్వాత ఉరి తీయాలి అని డిమాండ్ చేస్తున్నాం మనము. మన ఇంట్లోని మగపిల్లల్ని ఎట్లా పెంచుతున్నాము? ఈరోజు ఈ చిన్న 6 ఏళ్ల పాప మనకి చనిపోయి కనిపిస్తుంది, కానీ రేపు ఈ పాపలు మన ఇంట్లోనే ఉండరు అన్నదానికి గ్యారంటీ ఎవరిస్తారు? అసలు మన సమాజంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు కేవలం ఉరి తీయటమో లేదంటే వెంటనే ఆ వ్యక్తిని చంపడమో మాత్రమే దీనికి సొల్యూషన్ అని మీరు అంతగా అనుకుతున్నారే, అంతగా ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇట్లా ఎంతమంది నన్ను చంపుతారు మీరే చెప్పండి. ఇందాకే స్టాటిస్టిక్స్లోంచి నేను చెప్పాను మీకు, దాదాపు ప్రతి మగవాడు కూడా కనీసం ఏదో ఒక పాయింట్ ఆఫ్ హీస్ లైఫ్లో మా ఆడదాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు అసలు అట్లా ప్రతి ఒక్కరిని చంపుతా పోతే మన భారతదేశంలో మగవాళ్ళు ఉంటారా నిజంగా? ఎందుకు మరి మనం అంతా రోడ్డుల మీదకి వచ్చి వేదాలు వల్లెవేస్తున్నట్టుగా నీతులు చెబుతున్నాం, కానీ ఇళ్లల్లోకి వెళ్ళాక ఇదే కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ని మన భార్య పిల్లల పైన చూపిస్తున్నాము? మనమే కదా ఈరోజు భారతదేశంలో ఓపెన్గా వాడకపోయినా ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్స్ని వాడుతున్నారు, పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయి ఉన్నారు. మరి ఇవన్నీ ఇట్లా ప్యారలల్గా నడుస్తున్న క్రమంలో కేవలం మీరు ఏదో ఒక తప్పు చేసిన వాడిని వెంటనే ఉరి తీయాలంటున్నారు,
కానీ వాడి మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాడి సామాజికంగా వాడి ప్రభావం ఎట్లా పడింది వాడి మీద, వాడి కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, ఇవేవి కూడా మనం స్టడీ చేయకుండా, మనుషుల మెదళ్లను స్టడీ చేయకుండా, మరీ ముఖ్యంగా ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయన్నవి స్టడీ చేయకుండా మనం కేవలం ఇట్లాంటి ఇన్స్టంట్ శిక్షలు అనేవి మనకి హెల్ప్ అవుతాయి, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తాయి అంటే అది అసంభవం అనే చెప్పాలి. ఇకపోతే ప్రభుత్వాల బాధ్యత ఏంటి మరి ఈ విషయంలో? నిజంగానే ప్రజలందరూ ఆ 2 రోజులు రెచ్చగొట్టినంత మాత్రాన ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్గా తీసుకుని రాజకీయాల్లో వాడుకోవటం కోసం, విచ్చలవిడిగా వాళ్ళు ఓటు బ్యాంకుని కొల్లగొట్టుకోవడం కోసం ఆ ఘటన జరిగిన వెంటనే ఆ ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎటువంటి ఇంటరాగేషన్ చేయకుండా, ఎటువంటి నిజ నిర్ధారణ చేయకుండా వాళ్ళని చంపేయడం కరెక్టా? ప్రభుత్వాలు ప్రజలు పెడుతున్నటువంటి ఫోర్స్కి లొంగకుండా శాస్త్రీయబద్ధంగా అసలు నిజంగానే ఏం జరిగింది అన్నది ఫుల్ స్టోరీని మొత్తం ఇంటరాగేట్ చేసి ఫైనల్గా న్యాయస్థానానికే వదిలేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు ప్రతిసారి మానవ హక్కుల సంఘం వచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడుతుంది, వాళ్ళకి బ్రతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉందని చెప్తుందని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళని ఉరి తీయకుండా ఉండడము, శిక్షించకుండా వెంటనే అంటే తొందరగా శిక్షించకుండా ఉండడం అనేది వాళ్ళ జీవించే హక్కు కోసం మాత్రమే కాదు, మనందరి మనుగడలో కూడా రేపటి నాడు ఇట్లాంటి క్రైమ్ ట్రయల్స్ అనేవి మళ్ళీ జరగకుండా అసలు ఎందుకు జరుగుతున్నాయనే నేపథ్యాన్ని మొత్తం కూపిలాగడానికి అనేది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మనం ఏదైనా ఘటన జరిగినప్పుడు అది అట్లానే కొనసాగిస్తూ ఉంటాం తప్పిస్తే, ప్రతిరోజు జరుగుతున్న ప్రతి రేప్కి కూడా మనం రోడ్ల మీదనే ఉండాలి తప్పిస్తే ఒక సొల్యూషన్ అనేది మనకి రాదు. ఆ తర్వాత ఇదే మన భారతదేశంలో ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ముందుగా బాధితురాలి కులం ఏంటి, ఆ తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కులం ఏంటి, ఈ రెండింటిని బేస్ చేసుకుని కూడా మన భారతదేశంలో మనము న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మనం పోలీసులను, రాజకీయ నాయకులను, కోర్టులను నిందించే కంటే ముందు పౌర సమాజాన్ని నిందించాల్సిన అవసరం ఉందని పెద్దలు చెప్తున్నారు, బుద్ధిజీవులు. ఎందుకంటే ఏదైతే పౌర సమాజం ఉందో వీళ్ళే కులాల్ని బట్టి ఎవరైతే ఆధిపత్య కులం నుంచి ఉన్న ఒక మహిళ రేప్కి గురవుతుందో ఆమె పక్కన నిలబడతారు. అదే ఒక దళిత మహిళ ఏదైనా అఘాయిత్యానికి గురైతే ఆ కథ కనీసం ఆ రాష్ట్రం కాదు కదా పక్కూరు కూడా దాటదు ఎక్కువ శాతం. సో ఇట్లాంటి మన లోపలనే ఉన్న ఈ డిస్క్రిమినేషన్స్కి కూడా మనము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ కూడా సురక్షితమైన జీవితాన్ని, పూర్తి స్వేచ్ఛను అనుభవించడానికే ఉంది. ప్రతి దానికి కూడా ఆమె అర్హురాలే. కానీ మన భారతదేశంలోనే మన వాళ్ళు అనుకున్న వాళ్ళే మహిళల హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి ఆగాధంలోకి తోయడం అనేది నిజంగా హేయమైనది.